2026లో స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలి? రియాక్ట్ నేటివ్ ఆర్ ఫ్లటర్? సింపుల్గా చెప్తా. మీకు ఇమీడియట్గా జాబ్ కావాలనుకుంటే ఎస్పెషల్లీ ఇండియన్ స్టార్టప్స్ అండ్ ఎంఎన్సీస్లో బ్లైండ్లీ గో ఫర్ రియాక్ట్ నేటివ్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రియాక్ట్ వెబ్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు, సో మీకు ట్రాన్సాక్షన్ ఈజీగా ఉంటుంది. కానీ మీరు ఫ్రీలాన్సింగ్ ఆర్ ఓన్గా యాప్స్ని బిల్డ్ చేద్దాం అనుకుంటే ఫ్లటర్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. దీంట్లో మీకు యూఐ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా స్లైట్లీ బెటర్ దెన్ రియాక్ట్ నేటివ్. మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ వస్తే రియాక్ట్ నేటివ్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కేక్. బట్ ఫ్లటర్కి మాత్రం మీరు డార్ట్ అనే లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మీకు జాబ్ కావాలనుకుంటే రియాక్ట్ నేటివ్, స్పీడ్గా అండ్ ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే ఫ్లటర్ని చూస్ చేసుకోండి. రెండు మాత్రం నేర్చుకోవద్దు. మాస్టర్ 1. సో మీరు ఏం చూస్ చేసుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.